విశాఖపట్నం తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ నుంచి బయలుదేరిన ఒక ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 7 మత్స్యకారులు కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6 ఆచూకీ లభ్యం కాలేదు. కోస్ట్ గార్డ్, నేవీ, మైరన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గాలింపును మరింత వేగవంతం చేసి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని, బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖపట్నంలో గల్లంతైన బోట్లో ఎవరైతే గల్లంతయ్యారో 7 ఒకరు మాత్రమే ఒకరే ఆచూకీ జాడ తెలిసింది. ఆయనైతే ప్రస్తుతం చైనా బోట్లో ఉన్నాడనే సమాచారం ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా 6 కోసం అయితే ముమ్మర గాలింపు అయితే జరుగుతుంది. ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏదైతే బాధిత కుటుంబాలు అయితే ఉన్నాయో ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే బోట్ అసోసియేషన్ సంఘం దగ్గర అయితే మాత్రం ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సంఘం సభ్యులు ఉన్నారు. అలా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు మీకు ఎటువంటి సమాచారం అందింది? సార్, ఇప్పుడు వరకైతే ఒక వ్యక్తి దొరికినట్టు వాడకు ఉన్నట్టు మాకు మెసేజ్ అండి. అదేనా అది బోటు ఓనరు, డ్రైవర్ కూడానా ఇంకా 6 కూడా మిస్సే. అంటే వాళ్ళు మాకు ఇంతవరకు దొరకలేదంటే మరి డెడ్ అని అనుకుంటున్నాం మేము. అందువల్ల సంబంధిత అధికారి నాకు కలెక్టర్ గారికి ఫోన్ చేశారు, విజయనగరం కలెక్టర్ గారు. అలాగే ఎంఆర్ఓ భోగాపురం ఎంఆర్ఓ గారు నాకు మా ఇంటికి వచ్చారు. మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వీళ్ళు ఈ వాస్తులే, 2 ముక్కాం వాస్తులే, కాకపోతే బతుకు తెరువు నివాసం కోసం వెళ్ళారు. వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుండి మీరు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నామని రిక్వెస్ట్ చేశాను. నా పేరు మైలపిల్లి అప్పలకొండ, నేను ఎక్స్ సర్పంచ్ గారిని. అందువల్ల గవర్నమెంటు తక్షణమే స్పందించాలి. ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఎందుకని ఇటు కూటమిలో ఉన్నాం కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ, అలాగే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ స్పందించి ఈ మత్స్యకారులకి తక్షణమే కాలంలో న్యాయం చేయమని విన్నపించుకుంటున్నాను. అంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అవని, వంగలపూడి అనిత అవని, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా వీరాంజనేయులు అవని, అది వంశీకృష్ణ శ్రీనివాస్ సౌత్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని హామీలు ఇచ్చారని నెరవేర్చిన వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు మీకు ఎటువంటి హామీ అందలేదా? సార్, ఇప్పుడు చూసి వెళ్ళిపోవడం కదా సార్, అధికారంలో ఉన్నాం కాబట్టి చూసి వెళ్ళిపోకుండా వాళ్ళకి తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. ఎందుకని మత్స్యకారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరైనా మత్స్యకారు భరోసా వస్తుందో అది వేరే సమస్య. ఇప్పుడు వాళ్ళు ఓదార్తు పడవలసిన బాధ్యత ఇటు జిల్లా కలెక్టర్ గారు కానీ, ఫిషరీస్ డీడీ కానీ, ఏడీ కానీ, అలాగే మినిస్టర్ గారు, ఈ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు కానీ చేయవలసిన బాధ్యత ఉందండి. అలాగే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నానండి. ఇప్పుడు ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ, మెరైన్ పోలీస్ కానీ, నేవీ కానీ తీవ్రంగా గాలిస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చారు? సార్, చేస్తున్నారని చెప్తున్నారు. అయితే వాళ్ళు కనిపించడం అంటే చాలా కష్టం సార్. ఎలాగని ఆ బార్లో నోతులోనూ ఆ నాయ చాలా ఎక్కువ ఉందో, ఆ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎటుకే వెళ్ళిపోద్దో తెలియదండి. నీటు ఉంటుందండి. ఇప్పుడు తెండోడు ఉన్నదంటే అటు వెళ్తుందండి, తూనూరు ఉన్నదంటే ఇటు వస్తుందండి. ఈ ఒడుసులోను ఈ గాలికి ఎటు వెళ్తారో తెలియదు. ఒడ్డుకు కొట్టాలో అంటే కష్టము. అయితే ఈ దళాలు విమానం పెట్టో నాపోతే హెలికాప్టర్ పెట్టి వెలుగుతున్నారు అంటున్నారు. మరి ఈ రోజు కూడా మరి ఆసుకు దొరకలేదంటే మాకు అయితే పూర్తిగా బతుకుతారని నమ్మకం లేదు నాకైతే. ఎందుకంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులం కాబట్టి తెలుసు. అది ఇది ఏదైతే బాధిత కుటుంబాలతో పాటు సంఘం పెద్దలు చెప్తున్నది. ఇప్పటికే అంటే దాదాపు వాళ్ళ ఆచూకీ జాడ తగిలికన్నా 2 రోజులైతే దాటేసింది. వీళ్ళందరూ వెతుకుతున్నారని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. వాళ్ళు బతుకున్నారా లేదా ఏదో చనిపోయారు అనేది కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటికీ అది ఏదైతే బాడీస్ కానీ కనీసం ఎక్కడ తేలపోవడం లేదు. ఇప్పటికొచ్చి ఎటువంటి